RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. రజకుల కులదైవం శ్రీ 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 మడలేశ్వర స్వామి జయంతి కార్యక్రమం మొట్టమొదటిసారిగా కొడంగల్ పట్టణ కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 30/1/2026 శుక్రవారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, జిల్లా అధ్యక్షురాలు బర్సాపూర్ లక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ 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 మడలేశ్వర స్వామి జయంతి సందర్భంగా స్వామి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేయించిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అన్నారం సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య, పర్సాపూర్ లలిత, బషీరాబాద్ మండల అధ్యక్షుడు మోహన్, గొటికే నాగేష్ ఉన్నారు. ఈరోజు మడలేశ్వర స్వామి జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ఆ మడలేశ్వర స్వామి యొక్క జయంతి కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ అన్న గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి లక్ష్మక్క గారికి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటన్న గారికి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సాగన్న గారు, అదేవిధంగా మరి తమ్ముడు మోహన్, అదేవిధంగా మరి నాగేష్, ఒక్క లలితక్క గారు అందరూ హాజరయ్యి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని ఈ కొడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లాలోని మొట్టమొదటిసారిగా జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తము జయంతి ఉత్సవాలని జరుపుకోవాలని చెప్పి జరుపుకున్న ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా కర్ణాటకలో బీదర్లో చాలా అంగరంగ వైభవంగా ప్రభుత్వమే అధికారికంగా మరి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం కర్ణాటక ఉంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈ మడలేశ్వర స్వామి యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి వర్గాన్ని మేము కోరుతున్నాం. జై రజక, రజక ఐక్యత, శ్రీ 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 మడలేశ్వర స్వామి ఆశీర్వాదం.